హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరగలి చూసారండి? నేనైతే సంవత్సరానికి సరిపడా పప్పు ఒకేసారి చేసేసుకుంటానండి. ప్రతి సంవత్సరం అయితే అమ్మ చేసేది. అమ్మకి తిరగలు ఉంది, అమ్మ చేసి పంపించేది పప్పు. ఆవిడే చెరిగేసేసి పప్పు నీట్గా చేసి పంపించేది. ఈ సంవత్సరం ఆవిడకి హెల్త్ బాగోకపోవడం వల్ల, స్టెంట్ వేయడం వల్ల ఇంకా ఆవిడ అంత స్ట్రెయిన్ అవ్వకూడదు కదా, అందుకే నేను ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర తిరగలు తెప్పించుకొని నేనే పప్పు చేసేసుకుందామని అయితే కూర్చున్నానండి. కానీ నిజం చెప్పాలంటే అంటే పప్పు విసరడం అలా తెలుసు, కానీ ఎప్పుడూ అమ్మ చేసి పెట్టేది కదా, అందుకని ఆ నొప్పి బాధ ఏంటనేది నాకు తెలియలేదు. ఈరోజు నేను చేస్తుంటే అది ఎంత కష్టమో బాగా అర్థమైందండి. అందుకే అనుకుంటా అంటారు, మన పని మనమే చేసుకోవాలి, ఎప్పుడూ వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అని. ఒకేసారి చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. మిల్లుకి ఇచ్చేసుకోవచ్చు, పప్పు మినువులు ఇస్తే పప్పు చేసి ఇచ్చేస్తారు, శుభ్రంగా చెరిగేస్తారు. కానీ నాకైతే మిల్లుకి ఇవ్వడం ఇష్టం లేదండి. ఏంటంటే ఇప్పుడు మిల్లుకి ఇచ్చామంటే ఎన్ని కేజీలు మినువులు అనుకుంటే అన్ని కేజీలు ఇచ్చేసుకోవాలి. అదే తిరగల్లా అనుకోండి, నాకు కావాల్సినంత మటుకు విసురుకొని నేను పప్పు చేసుకుని చెరిగేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా మినువులు ఉంచుకుని కావాల్సినప్పుడు అవి అయిపోతున్నాయి అన్నప్పుడు అవి కూడా చేసి పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఒకేసారి చేసి పెట్టుకుంటే ఇప్పుడు మిషన్కి పంపించి ఒకేసారి చేయించాననుకోండి, అవి జిగురుండవు. అందుకని చెప్పి నేనైతే కొన్నే ఇసురుకున్నానండి. కొంతవరకు చేసేసాను, అయిపోయింది. ఇంకా కావాల్సినప్పుడు అప్పుడు చేసుకున్నాం అనుకోండి, అవి కూడా ఫ్రెష్గా బాగుంటాయి కదా. అందుకని చెప్పి నేనైతే ఇంకా కొంతవరకు పప్పు చేసుకుని ఇంకా పప్పును బాగా చేసేయడానికి చూశానండి. ఆ తిరగలి చూసారా, చాలా బరువు ఉందండి అది తిరగలి. నాకు అలవాటు తక్కువ వల్ల నాకు కొంచెం కష్టమే అనిపించింది స్టార్టింగ్లో. తర్వాత తర్వాత నాకు ఇబ్బంది లేదండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ చేయడానికి తిప్పడానికే కాస్త చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత చేస్తూ ఉండగా అవి ఎలా అయినా కంప్లీట్ చేయాలన్న పట్టుదలతో కూర్చుంటే ఇంకా అట్లా అయిందండి. నేను ఈవినింగ్ టైంలోనే కూర్చున్నాను ఇసిరేద్దామని. అంటే ఎందుకంటే పగలంతా ఎండలు బాగా వేసేస్తున్నాయి, చేయలేక నేను సాయంత్రం అయితే పెట్టుకున్నానండి. అది ఏంటంటే కొంచెం మనకు తెలియదు కదా, వర్క్ స్పీడ్గా చేయడం, అందువల్ల కొంత నాకు చాలా టైం తీసేసుకుంది. ఇంకా నేనైతే ఆ పప్పు ఏంటంటే పప్పు విసిరిన తర్వాత పొట్టు అది ఉంటుంది కదండి, దాన్ని కూడా చెరిగేద్దామని చెప్పి చెరిగేస్తున్నాను. మామూలుగా మేమైతే ఫస్ట్ స్టార్టింగు పప్పు కడిగేసేసి, అంటే మట్టి తుక్కు అదంతా ఉంటుంది కదండి, పప్పు కాదులేండి, మినువులు కడిగేసేసి శుభ్రంగా ఒక 2 నిమిషాలు నానబెట్టి కడిగి ఎండబెట్టేసానండి. ఒకరోజు 2 రోజులు ఎండబెట్టాను. ఎండిన తర్వాత అవేంటంటే పొంట కింద వేయంగానే టక్మని మొక్క అయిపోవాలి, అప్పుడు మనకి పప్పుకి బాగా వస్తాయి. ఇంకా 2 రోజులు ఎండబెట్టిన తర్వాత నేను వేరే వాళ్ళ తిరగలు తెప్పించి ఇసిరేసాను పప్పు. మేమైతే దాన్ని తిరగలి అంటామండి. మరి మీ సైడ్ ఏమంటారో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. మీరు కూడా పప్పు ఇలాగే చేసుకుంటారా? చూసారండి, తిరగల్లో వేసి విసరడం ఒక వంతైతే, చెరగడం మాత్రం చాలా కష్టమైపోయిందండి. చూసారా ఎంత పొట్టు ఉందోనండి పప్పులో, ఆ పొట్టు అంతా పోయేదాకా ఇసిరితే చూడండి పప్పు ఎంత నీట్గా వచ్చాయో. వేస్ట్ అనేది లేకుండా చక్కగా నీట్గా వచ్చేసినాయి. ఏంటంటే ఇప్పుడు ఈ పప్పు విసరడం, చెరగడం అనేది నేను వీడియో ఎందుకు చేశానంటే, ఇప్పుడు చాలామంది పిల్లలకి, కొంతమంది పెద్దలకు కూడా చాలామందికి విసరడం అనేది, చెరగడం అనేది పప్పు తెలియదండి. అందుకని చెప్పి కొంచెం పాత పద్ధతులు అనేది నాకు తెలిసిన నా ప్రయత్నంగా కొంతమందికైనా తెలిసేలా చేయాలన్నది. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకు తెలుసు ఓకే, తెలియని వాళ్ళ కోసం అనేది ఈ వీడియో చేశాను. చూశారు కదండి, చేసే పనిలో కష్టం ఉన్నా కానీ రైతు అనేవాడు కష్టాన్ని కష్టంగా తీసుకోడు, ఇష్టంగా చేసుకుంటాడు. చేట చూశారు కదండి,
ఆ చాటకి కాగితం పిండి రుబ్బి ఆ చాటకి రాసి ఎండబెడితే ఎండలో ఎండిన తర్వాత అలా వైట్‌గా వచ్చింది. అదేంటంటే ఇప్పుడు ఆ గ్యాపులు మామూలుగా వెదురు పుల్లలతో అలా చేస్తారు కదా! ఆ గ్యాపుల్లో బియ్యం కానీ, పప్పు కానీ ఇరుక్కోకుండా చక్కగా నీట్‌గా ఉంటదండి చాట. అలా మా పెద్దమ్మ నాకు అలా చేసి ఇచ్చింది కాగితం పిండేసి. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో చాట. మీకు ఎవరికైనా కాగితం పిండి రుబ్బి చాట్లకి వేయడం ఎవరికైనా అలవాటు ఉందా? ఉంటే ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్. కొన్ని పనులు చేయడం కష్టమైనా చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటాయి కదా! ఏమంటారు ఫ్రెండ్స్? నాకైతే పప్పు చెరగడం అయ్యేటప్పటికి బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుందండి. కానీ నా పని నేను చేసుకోవడంలో ఉన్న తృప్తి ఏమి ఇచ్చినా రాదండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నా పని నేను సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేశాను. ఇలా చేయడం వల్ల మా ఆయనకి నేను చాలా డబ్బులు సేవ్ చేసినట్టే లెక్కండి. ఎందుకంటారేమో మిల్లుకిస్తే కేజీకి ఇంత అని చెప్పి తీసుకుంటారు. అలా చేయడం వల్ల మన పని మనం చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గుతాయండి. అందువల్ల అంటున్నాను. నిజమే కదా! నా మాటకి ఎంతమంది అగ్రీ అవుతారో కామెంట్ చేసి చెప్పండి. అబ్బా! కొత్త పప్పు కదా! గారెలేసుకుంటే భలే ఉంటాయండి. చూసారు కదా! నా పప్పు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా సంచిలో పోసేస్తున్నాను. అవి రేపు పొద్దున ఒకరోజు ఆరబెట్టేసేసి ఎండలో ఆరబెట్టేసి డబ్బాల్లో పోసుకుంటే తొందరగా పురుగు కూడా పట్టవండి. నేను ఇలా పప్పు ఇసురుకోవడం గనక మీకు మంచి పని అనిపిస్తే గనక ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం.